డిసెంబర్ 21, 2024 ఈరోజు రాత్రి ఎక్కువ పగలు తక్కువ. ఎందుకంటే డిసెంబర్ 21 నాడు సూర్యుని యొక్క గమనం భూమి యొక్క 23.5 మకర రేఖ నుండి ఉత్తరం వైపు ప్రయాణిస్తుంది. గమనించండి, భూమికి ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం, భూమధ్య రేఖ 0 degrees, 23.5 కర్కట రేఖ, 23.5 degrees మకర రేఖ. డిసెంబర్ 21న దక్షిణ ధ్రువం నుంచి ఉత్తర ధ్రువం వైపు ప్రయాణిస్తుంది కాబట్టి దీన్ని ఉత్తరాయణం అంటారు. ప్రస్తుతం మనం చలికాలంలో ఉన్నాం. అంటే ఉత్తరార్ధగోళంలో చలికాలం, దక్షిణార్ధగోళంలో వేసవికాలం. కాబట్టి ఉత్తరాయణం వైపు ప్రయాణిస్తుంది కాబట్టి చలికాలంలో రాత్రి సమయం ఎక్కువ, పగలు సమయం తక్కువ. అదే దక్షిణార్ధగోళంలో పగలు ఎక్కువ, రాత్రి తక్కువ. డిసెంబర్ 21 నుంచి జూన్ 21 వరకు ఉత్తరాయణం. డిసెంబర్ 21 ఉత్తరాయణ ప్రారంభం. జూన్ 21 నుండి డిసెంబర్ 21కి దక్షిణాయనం. జూన్ 21న దక్షిణాయన ప్రారంభం. భూమధ్య రేఖ వద్ద మార్చి 21, సెప్టెంబర్ 23న పగలు రాత్రి సమానంగా ఉంటాయి. ఎందుకంటే సూర్యకిరణాలు భూమధ్య రేఖ మీద నిలువుగా పడతాయి. సహజంగా భూభ్రమణం వల్ల పగలు రాత్రి ఏర్పడతాయి. భూ పరిభ్రమణం వల్ల ఋతువులు ఏర్పడతాయి. ఈరోజు అనగా డిసెంబర్ 21, 2024 రోజు ప్రత్యేకం. ఈరోజు పగలు 8 గంటలు ఉంటుంది, రాత్రి 16 గంటలు ఉంటుంది. ఇది ఈరోజు యొక్క ప్రాముఖ్యత. ఈ భూమిని పరిశీలించినట్లయితే ఉత్తరం నుంచి దక్షిణం వరకు వెళ్ళడానికి 6 నెలలు, దక్షిణం నుంచి ఉత్తరం వరకు వెళ్ళడానికి 6 నెలలు, మొత్తం 12 నెలల సమయం పడుతుంది. భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల పగలు రాత్రి ఏర్పడతాయి. భూమి సూర్యుని చుట్టూ తిరగడం వల్ల ఋతువులు ఏర్పడతాయి. ఈ భూమి యొక్క గమనం భూమధ్య రేఖ వద్ద సూర్యకిరణాలు నెట్టిన పడితే ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి.